జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేవపూర్ మండల కేంద్రంలో దసలిపట్టు రైతులు ఆందోళన చేపట్టారు. సహజ అడవులను ఆశ్రయించి సాంప్రదాయ దసలిపట్టు కాయలను ఉత్పత్తి చేసే రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ నుంచి నేటి వరకు దసలి కాయలను పండించిన రైతులకు డబ్బులు రాకపోవడంతో మహదేవాపూర్ టస్వర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమకు వారం రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. ఎలాగైనా రైతుల పరిస్థితిని అధికారులకు దృష్టికి తీసుకెళ్లి నగదు చేకూరుస్తామని టస్సర్ టెక్నికల్ అసిస్టెంట్ రైతులకు హామీ ఇచ్చారు. అనగా 27/5/2024 రోజున మేము పట్టు పరిశ్రమ ఉత్పత్తి రైతులం. మేము ఆల్రెడీ గత అక్టోబర్ నుండి రేరింగ్లో ఉండి డిసెంబర్ వరకు పూర్తయింది. డిసెంబర్ నుండి స్ట్రైప్లింగ్ అనేది నడిచింది. డిపార్ట్మెంటు తరలించిన తర్వాత ఈ కాయ ఆ తర్వాత కౌంటింగ్ ప్లస్ రీకౌంటింగ్ అని చెప్పి ఒక నెల వ్యవధిలో అయిపోయింది. మన ఫిబ్రవరి 8వ తారీఖు రోజు ఓపెన్ యాక్షన్ పెట్టి మా యొక్క కాయలను అమ్మడం జరిగింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు మాకు పైకం రాలేదు. అధికారులను ఎప్పటికప్పుడు మేము చలనం ద్వారా స్పర్శ ద్వారా తెలియజేస్తూ ఉంటుంటే మాకు చెప్పాల్సిన సమాధానం చెప్పి ఈ సమయం వరకు గడవడం జరిగింది. రానున్న అటువంటి కాలంలో వర్షాకాలం ముందుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మండల అధికారికంగా కానీ లేదా జిల్లా అధికారికంగా కానీ అదే వ్యాప్తంగా రాష్ట్ర అధికారికంగా కానీ మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈరోజు కోరుకుంటూ ఒక వారంలోగా మాకు ప్రతి ఒక్క రైతుకు ఈ మాదేపూర్ క్లస్టర్లో ఉన్నటువంటి 600 కుటుంబాలకు ఏ రైతులైతే ఉన్నారో ఆ కుటుంబాలకు ప్రతి రైతుకు కూడా ఆ యొక్క డబ్బులు చెల్లించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈపై అధికారులు చర్య తీసుకొని మాకు చెల్లించాలని చెప్పి కోరుచున్నాము. ఈరోజు ఈ సమావేశంలో మాదేపూర్లో ఉన్నటువంటి టస్సారు డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంటు కరక రవి గారు మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. ఒక వారం వ్యవధి పెట్టి ప్రతి ఇండివిజువల్ రైతుగా ప్రతి ఖాతాలో ఆయన జమ చేయడానికి అంగీకరించి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి దీని మీద స్పందించి పైన ఉన్నటువంటి అధికారులు ప్రతి ఒక్కరు కూడా మా యందు దయతలిచి మాకు ఖచ్చితంగా ఈ యొక్క సాయం చేయాలని చెప్పి మేము ఈ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి అధికారిని కోరుతున్నాము.